ఒక సీనియర్ సిటిజన్స్ మీరు ఎన్నో చూసుంటారు. సడన్గా ఈ పులి మీద పుట్ట లెక్క ఇప్పుడు ఇల్లే పోతా కాడికి వచ్చేసిందని చెప్పేసి అంటున్నారు. ఏంది మరి ఎట్లా చూస్తున్నారు దీన్ని? అది వారి గవర్నమెంట్ వారి ఆలోచన విధానం ఏమిటి అనేది మనకి తెలియదు. మూసీ నది హైదరాబాదులో 50 to 70 కిలోమీటర్స్ ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ మధు పార్క్ దగ్గర ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రాప్ చేయాల్సిన విషయం ఏముంది? ఇది మూసీ నది హైడ్రా వల్ల ఇబ్బంది ఉందా? లేదు. ఇది బిగినింగ్లో ఉందా? లేదు. ఎండ్లో ఉందా? లేదు. ఇదేమన్నా ఎంపీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తోందా? లేదు. ఇది నువ్వు సాధించి ప్రోగ్రెస్ సాధించాలి అంటే ఎంపీఆర్ ఏమన్నా అడ్డపడుతుందా? పడదు. మరి ఎందుకని ఇక్కడి నుంచి మొదలుపెట్టి చేస్తున్నారు? మేము చట్టబద్ధంగా పర్మిషన్స్ తీసుకొని న్యాయబద్ధంగా ఇక్కడ ఉంటున్నప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఓల్డ్ పీపుల్ సెటిల్ అయ్యి ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఒక్క చోట కూడా వేరే చోట ఇబ్బంది లేకుండా ఇక్కడ దీని మీదకి ఎందుకు మీ కన్ను పడింది? ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఇది ప్రజలకి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు? దీనన్నిటికీ సమాధానాలు గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నాయి. కానీ మేము ఇట్లా ఊరుకనే కూర్చోము. వీ విల్ ఫైట్ అగైన్స్ట్ ఇట్.